వర్తమానం యొక్క పేరు శక్తి చేత విమోచన, రెడెంప్షన్ బై పవర్, రెడెంప్షన్ బై పవర్ అనే వర్తమానము ఇంగ్లీషు. తెలుగులో అయితే శక్తి చేత విమోచన అనే వర్తమానం నుండి మనం మూలపాఠాన్ని చూడబోతూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ ప్రేమ వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క వర్తమాన సత్యమును మనము మరి చక్కగా విందాం. వర్తమానం ఎంత విలువైనదో మనందరికీ తెలుసు కనుక దేవుడు సంఘమునకు వర్తమానమును ఇచ్చారు. వర్తమానమును అన్ని తేలిక చేశారు. బాప్తిస్మము తేలికే, వర్తమానము తేలిక చేశారు. మరి అన్ని తేలిక చేస్తే ఏమి పని అవదు. బాప్తిస్మం ఎంత ప్రశస్తమైందో వర్తమానం దానికన్నా ప్రశస్తమైంది. ఒకదానికి మించిన ఒకటి మరి దేవుడు మనకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రశస్తమైనవి సంఘానికి దేవుడు అనుగ్రహించారు. కనుక ఇది సంఘ శాఖ కాదు, సంఘ సంస్థ కాదు. కనుకనే ప్రియులారా, ఇది ఒక ప్రత్యక్షతతో కూడిన కట్టబడుతున్న సంఘము. కనుక ఈ యొక్క సంఘము కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. సంఘము నాది కాదు, మీది కాదు, సంఘము దేవునిది. కనుకనే దేవుని పరినిమిత్తమో దేవుని కొరకు మనం అందరం కూడా చక్కగా ప్రార్థనలు చేద్దాం. మరొకసారి మరి వందనములు చెల్లిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. ప్రియులారా, మరి వారికి ముందుగా వెళ్ళుటకు దేవుడు అగ్నిస్తంభముగా వచ్చును అని రాయబడింది. వారికి ముందుగా వెళ్ళుటకు, అర్థం చేసుకోండి, అగ్ని స్తంభముని ఇచ్చాను. 2 స్తంభాలు, రాత్రికి వారి అగ్ని స్తంభం, పగలు మేఘస్తంభం. వారి ముందుగా వెళుతుంది. అది వారి మీద నుండి కాదు, వారికి దీనికి గ్యాప్ ఉంటుంది. కనుక అగ్ని రాత్రి కాలం మాత్రమే, మేఘము పగటికి ఇచ్చారు. కనుక నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని ఇచ్చారు. ఈ రీతిగా వారు కొనసాగిపోతారు. ఈ సంఘ కాలమును నడిపించుటకు అదే అగ్ని స్తంభము దిగి వచ్చాను. ఈ సంఘ కాలమును నడిపించుటకు అదే అగ్ని స్తంభము మరలా దిగి వచ్చాను అన్నాడు. ఆమేన్. అగ్ని స్తంభము ఏమీ బోధించలేదు కానీ మోషే బోధించాడు. అగ్ని స్తంభం ఏమీ బోధించలేదు కానీ విలియం మేరీని ఆమె గారు బోధించారు. నేడును అగ్ని స్తంభము. కనుకనే ప్రియులారా, మనకున్నది రక్తము మీకు ముందుగా వెళ్ళుచున్నది. అది యేసుక్రీస్తుని నిబంధన దూత. యేసుక్రీస్తు అనగా ఎవరు కాదు, నిబంధన దూత. ముందు వెళ్ళువాడు సర్వాంగ కవచమును ధరించి కథంతొక్షు వెళ్ళమంటున్నాడు. ముందుగా వెళ్ళేవాడు సంగమట సర్వాంగ కవచమును ధరించి కథం తొక్కుచూ వెళ్ళవలను. పౌలు సంఘానికి కవచమును ధరింపజేశాడని రాయబడింది. పౌలు ధరింపజేసినట్టు కవచం 6 విశ్వాసము, వాక్యము, రక్షణ, నీతి, సత్యము, సువార్త, ఇవన్నీ ధరింపజేసిన వాడు ఆయన. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కనుకనే బయటకు వచ్చారు, సున్నతి పొందారు, రక్తము క్రిందకు వచ్చారు. బయటకు వచ్చారట, సున్నతి పొందారు, రక్తము క్రిందకు వచ్చారు. మనమైతే లోకం నుండి బయటకు వచ్చాం. బాప్తిస్మం సంబంధం రక్తము క్రిందకు వచ్చాం. అందుకనే రక్తము క్రింద మనం ఉన్నాం, రక్తము చేత కప్పబడుచు ఉన్నాం. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మరియు మరణములోని జీవానికి దాటాము. మరణములో నుండి జీవములోనికి దాటాము. బయటికి రావడం అంటే మరణములోని బయటికి రావడం. బయటకు వచ్చిన ప్రతి వాడు జీవములోకి వస్తాడు. బయటికి వెళ్ళి మాట్లాడు. వారి ప్రయాణములో కష్టము పైకొచ్చుట ప్రారంభమైనన్నాడు. ప్రయాణములో కష్టము పైకి వస్తుందంటండి, శ్రమ పైకి వస్తుందంటండి. చూసారా, ప్రయాణములో కష్టములు, ప్రయాణములో శ్రమలు అవి పైకి వస్తున్నాయి అన్నాడు. అసలు మేఘస్తంభంగా ఉంటే అగ్నిస్తంభంగా ఉంటే ఎందుకు శ్రమలు కష్టాలు పైకి వస్తాయి? వారు ఇంకనో తమ అవిధేయతను బట్టే
సైన్యము వెనక వచ్చుతున్నది, మోషే ప్రజలతో భయపడకడని చెప్పాను. ఫరో సైన్యం వెనక వస్తుందట. మోషే ప్రజలతో ఏమని చెప్తా ఉన్నాడు? భయపడకుడి. ప్రభుని యేసు అదే చెప్పాడట, మీరు భయపడకుడని ప్రభుని యేసు అదే మాట పలికాడు అన్నాడు. భయపడకుడనే మాట ప్రభు 365 సార్లు పలికారు. మోషే కూడా ప్రజలతో భయపడకుడి అని చెప్తున్నాడట. యేసుక్రీస్తు కూడా, మన ప్రభువు కూడా అదే మాట పలికినట్లుగా మన ప్రవక్త మనకి బోధించారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇశ్రాయేలులు రాత్రి బయలుదేరి, వారు ఎప్పుడో రాత్రి బయలుదేరారు. ఫరో సైన్యము పగల బయలుదేరింది. ఫరో సైన్యము పగల బయలుదేరింది, వారు రాత్రి బయలుదేరారు. కొంచెం ప్రయాణ వ్యత్యాసము కొంచెం కనబడతా ఉందన్నాడు. ఇరువురి మధ్య దూరము ఎక్కువ, వ్యత్యాసము కనబడుతున్నది. ఈ యొక్క జీవితము సమాధి యొక్క అంతము కావట్లేదు అన్నాడు. చనిపోయిన దినమనే నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అన్నాడు. ఈ యొక్క జీవితము సమాధి యొక్క అంతము కావట్లేదు, కానీ చనిపోయిన దినమనే నిజమైన జీవితము ప్రారంభమవుతున్నది. మీరు ఒక మూగ పశువు వలె ఉండవద్దు, ఒక నాయకుని వలె ఉండుడి. చాలా మంది అంటే అందంగా ఉంటారట. చాలా మంది ఎలా ఉంటారు చెప్పండి? బలమలా ఉంటారట. కానీ ఒక అంశు జాలి లేని వారట, దయ లేని వారట. అందమో బలం ఉంటుందటండి, కానీ ఒక అంశు జాలి లేని వారటండి. ఈ లోకానికి జాలి దయ మరి అంటారు చూడు, జాలి జపం లేని అలాంటి లోకము. ఒక అంశు జాలి లేని ప్రజల మధ్యన మీరు ఉంటున్నారని ప్రవక్త వాపోయాడు. దేశము ఇప్పటికీ ఏకాకిగా ఉన్నది. అక్కడ సంఘము కూడా ఏకాకిగా ఉండవలెనో, ఆయన మీదే అది ఆధారపడవలెనో, అప్పుడే దానిని పట్టించుకుంటాడు. లోకం ఎంత క్రూరముగా మారుతున్నదో సంఘము అంత శక్తివంతముగా ఎదుగుచున్నది. లోకము ఎంత క్రూరముగా మారుచున్నదో సంఘము అంత శక్తివంతముగా ఎదుగుచున్నది అన్నాడు. అది క్రూరమయ్యే కొద్ది ఇది శక్తిని సంతరించుకుంటుంది, ఇది శక్తితో ఎదుగుతుంది, అది క్రూరత్వంతో ఎదుగుతూ ఉంది. ఇంకా క్రూరాలుగా ఈ లోకము మారిపోతా ఉంది. అందుకనే దేవుడు తన సంఘమునకు శక్తిని దయచేస్తా ఉన్నాడు. అవిశ్వాసమును కొట్టివేసి విశ్వాసమును దయచేస్తా ఉన్నాడు. ఇంకను వాక్యమును దానికి పంపుతూ ఉన్నాడు. ఈ లోకమును ఎదుర్కొన్న శక్తి సంఘానికి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సంఘము న్యాయ తీర్పులో ఈ తరము వారితో నిలబడుతుంది. మళ్ళా ఈ తరము వారితో నిలబడతారు. శాపదేశపు రాణి కూడా నిలబడతారు. న్యాయ తీర్పులో ఈ సంఘము లోకముతో పాటు నిలబడుతుంది. లోకమునకు లోకం మీద నేరారోపణ చేస్తుంది. శాపదేశపు రాణి కూడా ఈ లోకం మీద నేరారోపణ చేస్తుంది. అంచెదినమున ఆమె తీవ్రంగా లేస్తుందటండి. ఎందుకంటే సువార్త విని భూతికింత బల నుండి ఆమె ప్రయాణించి సుదీర్ఘ ప్రయాణం చేసి సొలొమోను కలుసుకుని బాప్తిసం పొంది మరి ధర్మశాస్త్రమును మోసుకుపోయింది అన్నాడు. ఇంతటి మంచి దేవుడిని విసర్జించినందుకు ఈ లోకం మీద నేను అంచె దినములో లేచిపోతాను, వాళ్ళ మీద నేనే తీర్పు తీరుస్తానని చెప్పింది. దేవునికి స్తోత్రములో కలుగును గాక. సంఘము హెచ్చరిక స్వరముని కలిగి ఉండవలెను. సంఘముని హెచ్చరిస్తూ లోకముని కూడా హెచ్చరించవలెను. సంఘము ఎల్లప్పుడూ హెచ్చరిక స్వరముని కలిగి ఉండవలెను. అప్రమత్తతతో సంఘము జీవించవలెను. హెచ్చరిక స్వరం అట్టండి. ప్రతిదినము ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. యేసుక్రీస్తుని గూర్చి పునరుద్ధానముని గూర్చి సాక్ష్యం ఇవ్వవలసిన వారము. యేసుక్రీస్తుని గూర్చి, ఆయన పునరుద్ధానముని గూర్చి
సాక్ష్యము ఇవ్వవలసిన వారు మనమే సాక్షులము. భూదిగంతముల వరకు మనమే ఆయన కొరకు సాక్ష్యము ఇవ్వవలసింది. ఆయన గురించి, ఆయన పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇవ్వాలి మనం. ఆయన చనిపోవడం నాకు తెలుసు, సమాధి చేయడం నాకు తెలుసు, పునరుద్ధానం అవడం నాకు తెలుసు, ఆరోహణం అవడం నాకు తెలుసు, మా మధ్యకి రావడం మాకు తెలుసు. ఇదే నీ యొక్క సాక్ష్యము. శిష్యుడు ఎల్లప్పుడూ ఒక సాక్ష్యముని కలిగి ఉంటాడు. సాక్ష్యమే నిన్ను తీర్పు నుండి తప్పిస్తుంది, శిక్ష నుండి తప్పిస్తుంది. ఏమేన్? కనుక కొందరు ఆయనకి వీపును చూపుతున్నారంట, ముఖాన్ని కాదు, వీపును చూపుతున్నారంట కొందరికి. కొందరు ఆయనకి వీపును చూపుతున్నారు. అది మోసే కర్ర కాదు, కానీ అది దేవుని కర్ర. లోకం వీపును చూపుతుంది. మోసే చేతిలో ఉన్న కర్ర అది మోసేది కాదు, అది దేవునిది అన్నాడు. అది దేవుని కర్ర. వాళ్ళు కర్రలు వాడారు, ప్రయాణంలో వాళ్ళు కర్రలు వాడారు. మోసే దగ్గర కర్ర ఉంది, యేసు చేతిలో కూడా కర్ర ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అది దేవునిది, అది మోసేది కాదు. నేను చాలాసార్లు అనుకున్నాను, మోసే చనిపోయిన తర్వాత కర్ర ఎవరికి ఇచ్చారని. అహరోనికి ఇచ్చాడా, లేకపోతే యెహోషువకి ఇచ్చాడా? ఒక సందిగ్ధము ఉంది, ఇప్పటికి సంశయము పోలేదు. ఏలియాతో ఇప్పుడు ఎలీషాకి ఇచ్చాడు, కానీ మోసే దగ్గర ఉన్న కర్ర ఎవరికి ఇచ్చారు? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మోసే గొర్రెలు కాయచున్నంత సేపు అది మోసే కర్ర. గొర్రెలను విడిచిపెట్టి అతడే ఒక సైన్యముగా ఐగుప్తికి బయలుదేరినప్పుడు అది దేవుని కర్రగా మారింది. అది దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కర్తవ్య మార్గములో అతడు ప్రయాణిస్తున్నప్పుడు అది దేవుని యొక్క కర్ర. తేనెటీగలు కందిరీగలు ముళ్ళు ఉంటుందన్నాడు. తేనెటీగలు కందిరీగలకి ఒక మనిషిని కుడితే ముళ్ళు మనిషిలో ఇరిగిపోతుంది, మళ్ళీ దానికి కొత్త ముళ్ళు వస్తుంది. మరణమునకు ముళ్ళు ఉందన్నాడు పౌలు. మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణపు ముళ్ళుని విరిచేశాడట. నీ విజయం ఎక్కడా, నీ మరణం ఎక్కడా ఆయన అంటా ఉన్నాడు పౌలు. కానీ యేసుక్రీస్తు మరణం యొక్క ముళ్ళుని విరిచేశాడట. ఆమేన్. ఒకనొక సమయంలో మరణం ఒక ముళ్ళు ఉండెను, అది ఆ ముళ్ళును క్రీస్తు కల్వరిపై విరిచివేశాను. ఏమన్నాడు? ఒకనొక సమయంలో మరణం ఒక ముళ్ళు ఉండెను, ఆ ముళ్ళుని కల్వరిలో యేసుక్రీస్తు విరిచివేశాను. చూసారా? ఇప్పుడు నమ్మిన వారికి మరణపు ముళ్ళు కొట్టదు, నమ్మని వారిని ఆ ముళ్ళు కొడతాడు. ఎందుకంటే ఆ ముళ్ళు మన విషయంలో విరవబడింది, కానీ నమ్మని వాని విషయంలో ఇంకా ముళ్ళుగానే ఉంది. చూసారండి? అందుకనే తేనెటీగైనా కందిరీగైనా ముళ్ళు మనిషిలో ఇరిచేస్తుంది. ఒకసారి నన్ను కుట్టినప్పుడు బాధ కలిగింది, ఆ ముళ్ళు నాలో ఉండిపోయింది. ఆ ముళ్ళని సేపు చాలా బాధ పెడుతుంది తేనెటీగ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే దాన్ని లాగవేశాను. పౌలు అంటున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా? వాడికి విజయం లేదు. చైర్లో కూర్చో. మరణానికి విజయం లేదు. మరణానికి ఏం లేదు, దానికి విజయం లేదు, దానికి అపజయం కలగజేశాడు. పౌలు చెప్పండి, నీ విజయం ఎక్కడా, నీకు విజయం లేదు నీకని పౌలు చెప్తా ఉన్నాడు. దేవుడి శత్రువులకి ఆయన ప్రజల మధ్య నిలబడను. ఇప్పుడు వస్తున్నాడు. శత్రువులు ఐగుప్తీయులు సైన్యానికి, ఫరో సైన్యానికి, ప్రజల మధ్య నిలబడ్డాడు. ఎప్పుడంతేనండి ఆయన ఎప్పుడు ఖచ్చితంగా మధ్య నిలబడతాడు. రోగము నీకు మధ్య నిలబడతాడు, శత్రువులు నీకు మధ్య నిలబడతాడు. ఈ దినం అదే జరుగుతూ ఉంది. ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి సైన్యానికి మధ్య నిలబడ్డాడు ఆయన. సరిగా ఆయన
సరిగా ఆయన మనకును పాపమునకు మధ్య నిలబడ్డాడు అన్నాడు ప్రవక్త. మనకనే మనం చేసిన పాపమునకు మధ్య నిలబడ్డాడు కనుక నా పాపం తనపై వేసుకుని తన పాపిగా మారి మనతో మరణించడం వలన మనము మరణము నుండి విడుదల పొందాం. అందువలన మరణం యొక్క పుల్లు మన 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 కొరకు విరిచివేయబడినది. మరి అదే బాబు, చనిపోయి సమాధి ఇంకా అది ఏమి చేయదు. సమాధిలోంచి బయటకు వస్తారు, బతికున్న వాళ్ళు ఆరోహణం అవుతారు. పాత నిబంధన పరిశుద్ధులు తమ సమాధులు చీల్చుకుని పైకి వచ్చారు. యేసు కూడా తమ సమాధిని చీల్చుకుని పైకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దూతగా ఉన్న దేవుడు సమూహమునుగా ముందుగా నడిచిన దేవుని దూతగా ఉన్న దేవుడు, వారి వెనుకకు వెళ్ళి మేఘ స్తంభముగా ఉన్న దేవుడు, దూతగా ఉన్న దేవుడు. ప్రజలకి ముందు ఉన్నాడు, వెనుక ఉన్నాడు. దూతగా ఉన్నాడు. ఆయన సమూహమునికి ముందున్నాడు, వెనుక ఉన్నాడు. మరలా అదే దూత మేఘ స్తంభముగా మారింది, అదే దూత అగ్ని స్తంభముగా మారింది. ఒక దూత వలె దేవుడు తన మందను నడిపించిన వాడిగా ఉన్నాడు, అదృశ్యుడిగా ఉన్నాడు. కానీ అక్కడ దృశ్యము కనబడుతుంది, మేఘము అగ్ని కనబడుతుంది, ముందు వెనుక ఉన్నాడు. కానీ మోషే కూడా కనబడతా ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలు ఉన్నాడు. ఈ దినము కూడా సేమ్ ఫార్ములా ఆయన అవలంబిస్తూ ఉన్నాడు. కనుకనే మందకు ముందుగా ఉన్నాడు, మందకు వెనుక ఉన్నాడు, మంద పైన ఉన్నాడు. కాపరే సంఘమునికి నాయకుడు కాదు, కానీ తానే సంఘమునికి నిజమైన నాయకుడు. మన సంఘం యొక్క నిర్గమములో ఉన్నాము. మన సంఘము కూడా ఎలా ఉంది? నిర్గమము అంటే వెళ్ళిపోవటకు సిద్ధముగా ఉన్నది. వారు నిర్గమించారు, నిర్గమనగా బయటికి వెళ్ళిపోవట. ఇది కూడా ఏమవుతుంది? లోకం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అదే బయట నుండి పైకి వెళ్ళిపోతుంది అన్నాడు. నిర్గమములో ఉందట సంగమం. ప్రవక్త తన కాలంలో నిర్గమిస్తుంది అనుకున్నాడు పాపం. కానీ తన కాలంలో ఇది ఆరోహణం కాలేదు. నా తర్వాత అయినా మీరు ఆరోహణం అవుతారని చెప్పి ఆయన తన గృహమునకు వెళ్ళిపోయాడు. కనుక నేను రాకడ రాలేదు, రాకడ రాబోవచ్చున్నది. రాకడ సూచనలు అక్షరార్థముగా లేఖనములో నెరవేరుచున్నవి. కనుక దేవుడు అక్షరార్థముగా ఆ లేఖనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. అది అక్షరార్థముగానే నెరవేరాలటండి. ఆత్మీయార్థం దానికి ఇవ్వలేదు. ఆత్మీయార్థం సంఘానికి ఇచ్చాడు, అది వర్తమానం. ఇప్పుడు అర్థమవుతుందా? ఈరోజు సున్నతి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయినది. పరిశుద్ధాత్మ మన హృదయములను సున్నతి చేస్తున్నది. ఈ రోజు యొక్క సున్నతి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయినది. అగ్ని బాప్తిస్మం ఇచ్చాడు దేవుడు సంఘానికి. హృదయ సున్నతిని దయచేశాడు. పాపముతో రాజీ పడవద్దు, లోకముతో రాజీ పడవద్దు, సాతానుతో రాజీ పడవద్దు అన్నాడు. పాపముతో, లోకముతో, సాతానుతో మీరు అనగా సంఘము రాజీ పడకూడదు, రాజీ పడదు. ప్రతి దినము వాడిని ఎదురుస్తూనే ఉండాలి. మరిని వాడిని ప్రార్థనలు ఎదుర్కోవాలండి. చిన్న సారిపోదా? వెలుగుని తిరస్కరించేవారు చీకటిని పొందుతారు. ఇంకంతే. వెలుగు వద్దనుకున్నప్పుడు చీకటే వస్తుంది, చీకటి వద్దనుకున్నప్పుడు వెలుగే వస్తుంది. వెలుగుని తిరస్కరించే వారు చీకటిని పొందుతారు, క్రీస్తుని తిరస్కరించే వారు సాతానుని పొందుతారు. ఆయనకి ఒకరికి వెలుగుగానో మరొకరికి చీకటిగా ఉన్నాడట. ఆయనకి ఒకరికి మరొకరికి ఉదాసీన విశ్వాసములు, రాజీ మత విశ్వాసములు పనికిరావు. ఉదాసీన విశ్వాసములు, రాజీపడు మత విశ్వాసములు పనికిరావు. ఉదాసీనత పనికిరాదు. ఉంటే అటుండి లేకపోతే ఇటుండు. అటో కాలు, అందులో లోకములో కాలు, ఇందులో కాదు, ఇందులో కాలు, అందులో కాదు. ఉదయం ఏం చేశారు? హిందూ మతాలు చేసేసారు 11 గంటల వరకు. 11 గంటల నుంచి క్రైస్తవ మతము. చూసాను, ఇది అంత హిందూ మతం, ఇది అంత అని చెప్పాను. నేను దేవుని దగ్గర చెప్పాను. మరలా నేను ఇలాంటి గృహప్రవేశాలకి నేను అడుగు పెట్టనని చెప్పాను. చూసారా, మీలో క్రీస్తు ఎక్కడ? పెద్ద భోజనాలు ఆరాధన పెట్టారు, అక్కడే దేవుళ్ళు లేవు.
అక్కడ గృహప్రవేశం పెట్టింది, 3 అంతస్తులు కట్టింది. అక్కడ ఎవరు లేరు? బంధువులు రక్షిస్తారా? స్నేహితులు రక్షిస్తారా? ఆ దినమందు వారు ఎక్కడుంటారు, నీవెక్కడుంటావు? రాజీ పడకూడదు. రాజీ పడని జీవితమని జీవించాలి. అన్న తప్పు, తమ్ముడు తప్పు, అక్క తప్పు, చెల్లి తప్పు, తల్లిదండ్రులు ఇవన్నీ కూడా విడిచిపెట్టి రమ్మన్నాడు. వారిని వారి దారికి వదిలిపెట్టమన్నాడు. నీ దారి తన దారిగా చేశాడు, తన దారిని నీ దారిగా చేశాడు. చూసారండి, అలా విడిచిపెట్టకుండా ఏలాడుతూ ఉంటే ఈ సేవ చేయను నేను. అమ్మ, నాన్న, బంధువులు, రక్త సంబంధికులు వారెవరో నాకు ఈ రోజుకి కూడా తెలియదు. నా పెళ్ళి దేవుని పిల్లలు చేశారు, నా తల్లి కార్యక్రమం దేవుని పిల్లలు చేశారు, నా తండ్రి కార్యక్రమం దేవుని పిల్లలు చేశారు. ఒక్కడు అడిగెట్టాడు ఇక్కడ. అందుకని దేవుడు చెప్పింది అక్షరాల సత్యము. ఆమేన్. ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అక్షర సత్యమును అది సూచిస్తూ ఉంది. రాజీ లేని జీవితమును జీవించవలసిందే. నీ మతము, నీ సంఘశాఖ, నేను నీ యొద్దకు రాను, నువ్వు నా యొద్దకు రావు. భౌతిక ధర్మాన్ని నేనడు పాటించను, ఆత్మీయ ధర్మాన్ని నేను తీసుకుంటా. కావచ్చు ఒకే తల్లి గర్భంలో పుట్టి ఉండొచ్చు. యోసేపుకి క్షమించండి ప్రియులారా, ఏశావుకి యాకోబుకి ఏమీ పొత్తు లేదు. మరి ఒకే తల్లి ఒకే తండ్రి మళ్ళానే. అర్థమవుతుందా? యేసు యోధా కూడా ఒకే తల్లి బిడ్డలు అన్నాడు, సహోదరులు అన్నాడు మన ప్రవక్త ఆత్మీయంగా. ఏమన్నాడా? కానీ ఒకరు నరకానికి వెళ్ళారు, మరొకరు పరలోకానికి వెళ్ళారు. రాకడ అయిపోయిందన్న వాళ్ళు, రాకడ రాబోతుందన్న వాళ్ళు కలిసి మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ నేను వెళ్ళి వర్తమానం జరగదు అది. నీవు లోకంతో బిగించబడితే వెళ్ళలేవు. నువ్వు లోకంతో బిగించబడ్డావనుకో వెళ్ళలేవు. రాకడని అయస్కాంతం వల్ల వస్తున్నాడట ఆయన. బిగించబడితే వెళ్ళరట్టటి. అయస్కాంతం ఎలా వస్తుంది? బిగించబడితే అయస్కాంతము బిగించబడిన దాన్ని ఆకర్షించుకుని తీసుకెళ్ళదు. అందుకని నీవు లోకముతో బిగించబడకూడదు. ఎవరితో బిగించబడకూడదు? నీవు క్రీస్తుతో బిగించబడాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బిగించేసావు అయస్కాంతం, దాన్ని లాగలేదు. దానికి కొంత శక్తి ఉంటుంది, అతుక్కుంటుంది. లాగాలనుకున్నప్పుడు ఆ బిగించిన దాని మీద బిగించింది రాదు. కాబట్టి దీనికి ఇది వెళ్ళాలి. అందుకని నీవు క్రీస్తుతో బిగించబడాలి, నువ్వు లోకంతో బిగించబడకూడదు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు వెళ్ళదు, క్రీస్తుతో బిగించినప్పుడు వెళ్ళదు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం చేత అయస్కాంతీకరించబడాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా అయస్కాంతరించబడాలంట. అయస్కాంతరించబడాలి, అయస్కాంతీకరణం చేయబడాలి. అదే అయస్కాంతం ఆకర్షిస్తుంది, ఇనుముని ఆకర్షిస్తుంది. చూసారా? ఆయన ఒక దినమున తన సంఘాన్ని మధ్య ఆకాశానికి ఆకర్షించుకుంటాడు. అది ఓ పెద్ద అయస్కాంతం వల్ల రాబోతుంది. అది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. మనం ఇనుమంటే ఇనుము కాదు, ఆయన అయస్కాంతం అంటే అయస్కాంతం కూడా కాదు. కానీ మనము ఆయన ఒక అయస్కాంతం వల్ల రాబోతే ఒక ఇనుమలే వెళ్ళి అతుక్కుంటామని దాని అర్థం. అంటే మనం అక్కడ ఆకర్షించబడతాము. అందువల్ల ఆయన రాబోతున్నప్పుడు ఇది ఆయన ఆకర్షించుకుంటాడు. నువ్వు బిగించబడితే నువ్వు ఆకర్షించబడలేవు. సంఘశాఖ మీకు బిగించబడ్డావనుకో వెళ్ళలేవు. లోకం చేత బిగించబడినా వెళ్ళలేవు. నీకే బిగింపులు ఉండకూడదు, ఆయన బిగింపు తప్ప. క్రీస్తు తూర్పు నుండి రాబోతున్నాడు. క్రీస్తు మృతులైన ప్రతి వ్యక్తి సుదీర్ణ ఆరోహణకు బయలుదేరు. తూర్పు నుండి రాబోతున్నాడు. క్రీస్తునందు మృతులైన ప్రతి వ్యక్తి ఆరోహణమవుతురు అన్నాడు. ఆయనలో మృతులైన ప్రతి వారు క్రీస్తునందు ఆరోహణమగుదురు. తూర్పు నుండి రాబోతున్నాడు, సుదూరము నుండి రాబోతున్నాడు అన్నాడు. సుదూరము నుండి ఆరోహణం అయిపోతారు. ఆరోహణం ఇంకా జరగలేదు, తలలు పట్టుకుంటారు వెళ్ళి తెచ్చిన సిద్ధాంతానికి. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ పాత మృతదేహములు పైకి లేచును. 2000 సంవత్సరముల క్రితము చచ్చిపోయిన లాజరు ఆ దినమ పైకి లేస్తారు. 2000 సంవత్సరముల క్రితము మరణించి సమాధి చేయబడిన మరియమ్మ, మార్తములు ఆ దినములను పైకి లేస్తారు. చూసావా?
పాత నిబంధన పరిస్థితులు ఎలా అయితే తమ సమాధులను చీల్చుకుని ఆయనతో పాటు బయటకు వచ్చారో, ఆ దినమందు ఈ 2000 సంవత్సరముల నుండి వారు సమాధుల్లో నిద్రించి విశ్రాంతి పొందుతున్న ప్రతి ఒక్కరు ఆ దినమున బయటకు వస్తారు. రూపాంతరము చెందుతారు. అక్కడ మనము శాశ్వతముగా జీవితం రూపాంతరపరచబడతారు. మన్ను అనేది మన్ను అయింది, తిరిగి మరలా మన్ను శరీరముగా రూపాంతరం చెందుతుంది. అది మన్ను అయింది, మన్ను అయిపోయింది. మరలా అలాగా ద సేమ్ బాడీ విల్ కమ్ ఫ్రమ్ ద క్లేవ్. అదే మన్ను నుండి తప్పగా బయటకు వచ్చేస్తుంది. రూపాంతరము చెందును. అక్కడ మనము అక్కడానిగా పరలోకములో శాశ్వతముగా జీవితము, 1000 ఏళ్లలో శాశ్వతంగా జీవితము, నిత్య జీవములో శాశ్వత జీవం ఉన్నది. ఆయనే శాశ్వత జీవం గురించి మాట్లాడారటండి. ఎవరు కూడా నిత్య జీవం గురించి మాట్లాడారు. చనిపోతే మళ్ళీ పుడతారంటున్నారు తప్ప ఇతర మతాలు చనిపోతే మరలా పుట్టరు, కానీ తీర్పుకు వెళతాడు. మరలా జన్మించడం అనేది లేదు. ఒక్క జన్మతోటి కట్టు మానవుడు. మీరు దేవుని రాజ్య పౌరులు అవుతారు, పరలోక స్థలములలో కూర్చుని ఉన్నాం. 6వ అనుమతి చెందిన పునరుద్ధరణైన ప్రతివాడు పరలోక రాజ్యం యొక్క పౌరులు అవుతారు. పరలోక స్థలములలో మీరు కూర్చుని ఉంటారు. అది దేవుని రాజ్య పౌరులు. ఇప్పుడైతే శరీరం అందుండి సంఘములో కూర్చుని దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఒక దినమున పరలోక స్థలములలో ఈ రీతిగానే కూర్చుని ఉంటాం. సరే, ఇది మోడల్ అటండి. ఇక్కడ ఇలాగ కూర్చుని ఆరాధన చేయడం ఒక పద్ధతి. ఒక దినము నిజంగా అక్కడ కూర్చుని ఉంటామని చెప్పాడు దేవుడు. ఈరోజు నీకును పాపముని మధ్యలో ఆయన నిలబడిను. మరీ మాట వాడాడు. పాపమునికి మానవునికి మధ్యలో నిలబడ్డాడు. స్రవించుచున్న రక్తముతో నీకును మరియు తీర్పునకు మధ్యన నిలబడాను. స్రవించుచున్న రక్తముతో నీకు రాబో శిక్ష మధ్యన నిలబడ్డాడట. ఓ పక్కన శిక్ష, ఓ పక్కన నీవు. ఆయన కొట్టబడిన వాడిగా స్రవించుచున్న రక్తముతో నీకును శిక్షకు మధ్య నిలబడ్డాడు. నీకును పాపమునికి మధ్యన నిలబడ్డాడు. నీకును దెయ్యమునికి మధ్య నిలబడిను. నీ పాపము ఎంత నల్లమగా ఉండిననో ఏమంతా తెల్లగా మారిను. నీ పాపము ఎంత నల్లగా ఉన్నా సరే అది హేమమంతా తెల్లగా మారిను అన్నాడు. సరే, పాపం ఇప్పుడు చీకటికి నలుపుకి గుర్తుగా ఉంది. ఆయన నిన్ను పొందుటకు తన ప్రయత్నము ఫలించినది అన్నాడు. ఆయన నిన్ను రక్షించుటకు ఆయన చిత్తము నెరవేరింది అన్నాడు. ప్రయత్నము ఫలించినది, చిత్తము నెరవేరినది. కనుక రక్తమోడుతున్న శరీరము చేత నీకును నీ శిక్షకు మధ్య నిలబడ్డాడు. నీ యొక్క శిక్ష కొట్టివేయబడింది, నీ యొక్క పాపము క్షమించబడినది. దేవుడి వర్తమానముని దీవించును గాక. అంతే.